గుడ్ ఈవినింగ్ అండి. ఇదిగోండి నేను మురి మిక్చర్ చేస్తున్నాను నా స్టైల్లో. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదండి. ఇదిగోండి నేను ఒక పావు కేజీ మురియలు తీసుకున్నానండి. దీంట్లో గొట్టాలు అటుకులండి ఒక హాఫ్ కప్పు అనమాట. ఈ కప్పుతో హాఫ్ కప్పు అటుకులు, కొంచెము వేపిన శనగపప్పు అండి, మళ్ళేమో ఇవ్వండి శనగ పలుకులండి, కొంచెం ఇదిగోండి కరివేపాకు అండి, కొంచెం జీడిపప్పు, ఇదిగోండి శనగపప్పు, కరివేపాకు, ఇవన్నీ కూడా ఇదిగో అప్పడాలు కూడా వేపానండి. అంతా కొంచెం నూనె వేసుకొని వేపుకోవాలన్నమాట ఇవన్నీను. ఇదిగోండి ఇదన్నీ వేపి ఒక తప్పాల్లో వేసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, పసుపు వేసానండి. ఇవన్నీ ఇలా మూకుడులో కొంచెం చేసుకుంటే ఇలాగ అన్నీ కలిపి వేసేసుకోవచ్చండి. ఇదిగోండి కొంచెం ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఇది. ఇదిగోండి ఇలాగ వేసేసుకోవడమేనండి. ఇలాగ కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఇలాగా. ఇదిగోండి ఇలాగా ఈ పసుపు ఇవంతాను, కొంచెం తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి, కొంచెం కారము, నేను కొంచెం మిరపకాయలు కూడా ఎండు మిరపకాయలు కూడా 2 వేసాను. మళ్ళీ ఊరి మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం కలిపితే బాగుంటాయి, టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే అవి వేయవసరం లేదండి, కారం తిన్న వాళ్ళకి అది వేయవసరం లేదు. ఇవన్నీ బాగా కలుపుకుంటే ఇవంతా కలుపుకోవడమేనండి. మనం ఉప్పు మురిల్లో ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకొని చాట్ మసాలా ఎలాగే వేస్తాం కాబట్టి చాలండి. కొంచెం కారం అనమాట, మనము కొంచెం మిరియాల పొడి అండి, కొంచెము ఇదిగోండి దీనికి నేను ఒక కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇదిగోండి ఇలాగ కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. మన ఇష్టం, కారం తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఏంటంటే మురీలు గ్యాస్ట్రిక్ ఉండదండి. మనం పొద్దున్నే తెల్లవారే మనం ఒక నీటిలో నానబెట్టుకొని తింటే చాలా మంచిదండి. అసలు మామూలుగా తిన్నా కూడా ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు తినొచ్చండి. ఏదైనా ఎప్పుడైనా నీళ్ళ విరోచనాలుగైతే నీటిలో నానబెట్టుకొని తినాలండి. మేమంతా అక్కడ ఆర్మీలో ఉన్నప్పుడు ఇక్కడ బెంగాలీస్ వీళ్ళందరూ చాలా పొద్దున్నే ఇదే తింటారండి. ఇది చాలా హెల్తీ అనమాట. ఇది వీళ్ళ గ్యాస్ కూడా పోతుందండి. ఇదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవన్నీ కలిపి దీంట్లో వేసేసుకోండి. కొంచెం ఇలాగ ఇచ్చి వేడి చేస్తే చాలండి. ఇది నెల రోజులైనా పాడవదు. దీంట్లో కొంచెం ఆమ్చూరు పౌడరును ఇగోండి ఇది మన చాట్ మసాలా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవడం అనమాట ఈ అప్పడాలు ఇవన్నీ కూడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇదండి మూరి మిక్చర్ అనమాట. ఇది చాలా మంచిది హెల్త్కి అండి.